ఈరోజు పోలీస్ వర్గం కథ అంటే ఈ నెల 21న పోలిపాడ్యం కాబట్టి ఆ కథ గురించి దాని విశిష్టత గురించి ఈరోజు చదువుకోవాల్సిన కథ పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు అందరూ కూడా. అయితే ఈసారి పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ 21న వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలిపాడ్యంని జరుపుకోవాలని పేర్కొన్నారు. అయితే కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు కదా. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు అంటే పాడ్యం నాడు పోలిపాడ్యం జరుపుతారు. దీనినే పోలి స్వర్గం అని కూడా అంటారు. పోలిపాడ్యం నాడు మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు నదుల్లో దీపాలను వదులుతారు. ఆ రోజు ముఖ్యంగా పోలి కథను చదువుకోవాలని చెబుతారు మన పండితులు. అయితే ఈసారి పోలిపాడ్యమి నవంబర్ 21 శుక్రవారం నాడు వచ్చింది. ఆ రోజు పూజ చేసి కథనైతే చదువుకోవాలి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజున అమావాస్య తరువాత రోజునే పోలిపాడ్యం జరుపుకోవాలి. సూర్యోదయంతో పాటు తిథి ఉన్న రోజునే పోలిపాడ్యం చేస్తారనమాట. అసలు పోలిపాడ్యం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. పోలిపాడ్యం నాడు దీపదానం చేయడం, నదులు చెరువుల్లో దీపాలను వదలడం వంటివి చేస్తారు. పోలిపాడ్యం నాడు పోలి బొందెతో స్వర్గానికి వెళ్ళిన రోజు అని పురాణంలో అయితే ఉంది. ఆ రోజున 30 బొత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి. అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి. ఇంట్లో పూజ చేసుకున్నవారు సమీపంలో నదులు చెరువులు లేనివారు ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదులుతారు. అలాగే పోలిపాడ్యం లేదా పోలి స్వర్గం కథ ఏంటో చూద్దాం. ఒక సాకలి స్త్రీకి 4 కొడుకులు 4 కోడళ్ళు ఉన్నారు. ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా 3 కోడళ్ళు తోడుగా నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది. అయితే చిన్న కోడలే ఇంటి సాకిరీ అంతా చేస్తూ ఉండేది. చిన్న కోడలకు అన్ని పనులను అప్పచెప్పి 3 కోడలతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకు వచ్చేది అత్తగారు. చిన్న కోడల పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని దీపారాధన చేయాలని కోరుకుండేది. కానీ దానికి అత్త అంగీకరించేది కాదనమాట. అయితే ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుని కార్తీక మాసం అంతా అత్తగారు 3 కోడలతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసింది. చిన్న కోడలను పోలిని మాత్రం తీసుకెళ్లేది కాదు. కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేసి 3 కోడలతో పాటు నది స్నానానికి వెళ్ళింది. చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది. వెన్న చిలుకన ఇంకా అనుకోవడంతో వెన్న చిలుకన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పట్టి కాలను తీసుకుని ఒత్తిగా చేసేసింది అనమాట. బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో ఒత్తి చేసి దీపారాధన చేసేసుకుంది. అన్నతో అలాగే పత్తితో వ్యక్తి చేసుకుంది అనమాట. ఇంకా దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికైతే సాకలి బాణను మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకొచ్చారు. అయితే పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళింది. అయితే ఆ విధంగా వెళ్ళడం చూసిన ఆ మహిళలు ఆశ్చర్యపోయారనమాట. అత్తగారు 3 కోడళ్ళు స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు. వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళను ఆమె పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడలను వదిలిపెట్టమని మిగిలిన 3 కోడలను మాత్రమే తీసుకొని పూజలు చేశావని అన్నారనమాట. మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు, కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది. పాలైపో కాబట్టి మీరు అడవులు పాలైపో అని చెప్పించారు. ఈ కథను విని అక్షంతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా పురాణ పఠనం శ్రవణం చేసినంత ఫలితం అయితే కలుగుతుందని చెబుతున్నారు మన శాస్త్ర పెద్దలు పండితులు. కాబట్టి వీలైనంత వరకు ఆ రోజు పోలిపాడ్యం నాడు ఈ కథ విని పూజ చేసుకోవాలని పెద్దలైతే చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.